భక్తులందరికీ నమస్కారం అండి. దేవి అనుగ్రహం ఛానల్కి స్వాగతం. దుర్గమ్మ యొక్క ఆశీస్సులు మనందరిపై ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రోజు వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే, బిడ్డ ఈ శూలం మీద ప్రమాణం చేసి చెప్తున్నానమ్మా, రేపు శుక్రవారం రోజున 8 గంటలకి 8:01 ఇది విని పడుకో తల్లి. 8 గంటలు మాత్రమే ఉంది, ఈలోపు ఖచ్చితంగా ఇది విని పడుకో. ఎందుకో తెలుసా, 8:01 నీ కన్నీళ్లు జలజల రాలిపోయేటటువంటి ఒక శుభవార్త తల్లి. కన్నీళ్లు పెట్టుకునేటువంటి ఒక శుభవార్త అని నిన్ను వెతుక్కుంటూ రాబోతుంది, నీ చెవిన పడబోతుంది. అలాంటి ఒక శుభవార్తను నువ్వు వినబోతున్నావు. వదులుకోవద్దు. ఇది కేవలం నీ కోసం మాత్రమే వెతుక్కుంటూ వచ్చినటువంటి శుభవార్త బిడ్డ. ఈ దుర్గమ్మ నీ కోసం ఏరి కోరి నీ ముందుకు ఉంచుతున్నటువంటి శుభవార్త. వదులుకోవద్దు తల్లి, ఎట్టి పరిస్థితుల్లో కూడా వదులుకోవద్దు. అంతేకాదు, పడుకునే ముందుగా మనసులో ఒక కోరిక కోరుకొని ఈ సందేశాన్ని విని పడుకో. తెల్లవారేసరికి నీ కోరిక తీరుతుంది. ఇది దుర్గమ్మ మాట తల్లి, దుర్గమ్మ సందేశం. దుర్గమ్మ నీకు ఇచ్చినటువంటి సందేశం తల్లి. తప్పదు, జాగ్రత్తగా, ఎటువంటి పరిస్థితుల్లో కూడా వదులుకోకు. ఇన్ని చోట్ల ఎంతమందిలో నువ్వు ఇది వింటున్నావు అంటే, నువ్వు దుర్గమ్మ చేత ఎన్నుకోబడేటువంటి బిడ్డవి. ఈ దుర్గమ్మ చేతిలో నువ్వు ఎన్నుకోబడ్డావు, అందుకే నువ్వు ఇది వినగలుగుతున్నావు, చూడగలుగుతున్నావు. జాగ్రత్త, వదులుకోకు తల్లి అంటూ దుర్గమ్మ మన కోసం తెచ్చిన ఈ సందేశాన్ని వినే ముందుగా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. వీడియో నచ్చితే కనుక లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఇక వీడియోలోకి వెళ్ళబోయే ముందుగా ఒక్కసారి మనకు బాగా తెలిసిన గురువుగారండి, శ్రీ వారాహి అమ్మవారి జ్యోతిష్యాలయంలో జ్యోతిష్యం చెప్తున్నారు గురూజీ సుబ్రహ్మణ్యం రాజు గారు. కాంటాక్ట్ నెంబర్ 9989794560. ఈ గురువుగారు ఎలాంటి సమస్యనైనా సరే ఫోన్లోనే పరిష్కరించేస్తారు. నమ్మకంతో కాల్ చేయండి గురూజీ సుబ్రహ్మణ్యం రాజు గారికి. నెంబర్ 1 వశీకరణ, స్త్రీ పురుష వశీకరణ స్పెషలిస్ట్. భార్యాభర్తల మధ్య కలహాలు రావటం, ప్రేమించుకున్న వాళ్ళు దూరం అవ్వటం, మనశ్శాంతి లేకపోవటం, శత్రుపీడ, నరఘోష, నాగదోషం, శత్రు ప్రయోగాలు, ఆరోగ్య సమస్యలు, ఆర్థిక సమస్యలు, కుటుంబ సమస్యలు, మానసిక సమస్యలు మరియు ఎటువంటి సమస్యలైనా సరే శాశ్వతమైన పరిష్కారం అనేది చూపిస్తారు గురూజీ సుబ్రహ్మణ్యం రాజు గారు. కాంటాక్ట్ నెంబర్ 9989794560. నమ్మకంతో గురువుగారికి కాల్ చేసి మీ సమస్యను పరిష్కరించుకోండి. జై వారాహి అమ్మ. ఇక వీడియోలోకి వచ్చేస్తే, తల్లి ఈరోజు రాత్రిలోపు విను, తెల్లవారేసరికి నీకు శుభవార్త వినిపిస్తుంది. ఎందుకంటే దుర్గమ్మ చివరిగా ఈ హెచ్చరిక నీకు అందిస్తుందమ్మా. ఈ సందేశం వినకుండా నిద్రపోకు. ఈ వీడియో యాదృచ్ఛికంగా రాలేదు, దుర్గమ్మ నిన్ను ఎంచుకుంది. అది ఈ రాత్రికి రాత్రే జరుగుతుంది. దుర్గమ్మ సందేశం తప్పకుండా వినిబిడ్డ. నిద్రపోయే ముందు తప్పకుండా విను, నిర్లక్ష్యం వద్దు. ఈ వీడియో నీకు యాదృచ్ఛికంగా చూడటం లేదు తల్లి. దుర్గమ్మ నిన్ను ఎంచుకుంది కాబట్టే ఈ సందేశాన్ని నీకు వినిపిస్తుంది, నీ ముందుకు పంపిస్తుంది. ఈరోజు రాత్రి నిద్రపోయే ముందు ఈ మాటలు నువ్వు విను. తెల్లవారేసరికి నీ జీవితంలో ఒక శుభవార్త వస్తుంది నిన్ను వెతుక్కుంటూ. కానీ ఈ సందేశాన్ని మధ్యలో వదిలేస్తే మాత్రం నీవు కోల్పోయేది చాలా చాలా పెద్దది, భారీ మూల్యాన్ని చెల్లించాల్సి వస్తుంది. కాబట్టి జాగ్రత్త. దుర్గమ్మ ఆశీర్వాదం నీకు చేరాలి అంటే నువ్వు ఈ సందేశాన్ని మధ్యలో వదిలిపెట్టకు. నీ గుండెల్లో ఎంత బాధ ఉందో ఈ దుర్గమ్మకు తెలుసు. నువ్వు బయట నవ్వుతూ ఉన్నా లోపల మాత్రం నువ్వు విరిగిపోతున్నావు. ఎన్ని ప్రయత్నాలు చేసినా కూడా పనులు సరిగ్గా జరగడం లేదు కదా బిడ్డ. ఎవరిని నమ్మాలో కూడా నీకు అర్థం కావటం లేదు. లేనిపోని అయోమయ స్థితిలో ఉన్నావు కదా. ఈ నిద్రలో నీకు, ఈ రాత్రిలో నిద్ర లేకుండా నీకు చాలా గడుస్తున్నాయి. నాకు తెలుసు, నీ కన్నీళ్లతో కళ్ళు ఎండిపోతున్నాయి తల్లి. అదే నీకు తెలుసు. నీవు ఈ దుర్గమ్మని ప్రతి కన్నీటి బొట్టు నాకు కనిపిస్తుంది. నా దగ్గర లెక్క ఉంది, నీ ప్రతి బాధ నాకు కనిపిస్తుంది. నువ్వు అనుకుంటూ ఉన్నావు, ఎందుకు నాకే ఇన్ని కష్టాలు? కానీ నిజమేంటో తెలుసా, నేను నిన్ను పరీక్షిస్తున్నాను. కాదు తల్లి, నేను నిన్ను బలంగా తయారు చేస్తున్నాను. ఈరోజు రాత్రి చాలా ముఖ్యమైనది తల్లి. ఎందుకంటే ఈ రాత్రి నువ్వు ఒక నిర్ణయం తీసుకుంటే గనక నీ జీవితం పూర్తిగా మారిపోతుంది. కానీ నువ్వు ఈ సంకేతాన్ని పట్టించుకోకపోతే మాత్రం మళ్ళీ ఇలాంటి అవకాశం అనేది నీకు మళ్ళీ మళ్ళీ రావటానికి రోజులనేటివి సమయం పడుతుంది తల్లి. ఈ సమయంలో జరిగినా కూడా నువ్వు జరగచ్చు. అందుకే నీ ముందుకు ఏదైతే వచ్చిందో దాన్ని వదులుకోకుండా ఈరోజు రాత్రి నిద్రపోయే ముందు ఒక్కసారి నిశ్శబ్దంగా కూర్చో. నీ గుండెల మీద చెయ్యి పెట్టుకొని 3 సార్లు
ఓం దుర్గాదేవియే నమః అని పలుకు. అప్పుడు నీ మనసులో నేను మాట్లాడుతాను. ఈ దుర్గమ్మ నీ మనసుతో మాట్లాడతాను. నేను నీతో మాట్లాడతాను బిడ్డ. నీ జీవితంలో ఎంతకాలమో నిలిచిపోయినటువంటి పని తెల్లవారేసరికి కదలటం మొదలవుతుంది. అది నీ కళ్ళారా నువ్వే చూస్తావు. నీకు రావలసిన ఆగిపోయిన డబ్బు, నీకు రావాల్సిన అవకాశాలు, నీకు రావాల్సిన గౌరవం అన్నీ నీ వైపుకు రావటం మొదలు పెడతాయి. ఎవరు నీ బాధను అర్థం చేసుకోకపోయినా నువ్వు ఒంటరిగా ఫీల్ అయ్యావు కదా, గుర్తుపెట్టుకో, నేను నీతో ఉన్నాను. ఈ దుర్గమ్మని. నువ్వు పడిపోయిన ప్రతిసారి నిన్ను నేను లేపాను. నువ్వు ఆలోచించిన సమయంలో కూడా నేను నీ కోసం సిద్ధం చేశాను. ఈ సందేశం వినిపించడం కూడా ఒక సంకేతమేనమ్మా. రేపు ఉదయం నువ్వు ఒక మంచి వార్త వింటావు, లేదా ఒక మంచి వ్యక్తి నీ జీవితంలోకి వస్తాడు, లేదా నిన్ను ఇబ్బంది పెట్టిన సమస్యకి ఒక పరిష్కారం అనేది కనిపిస్తుంది. కానీ బిడ్డ, ఒకటి గుర్తుంచుకో, ఈ రాత్రి నువ్వు నెగిటివ్ ఆలోచనలు చేస్తే గనక, లేదా ఈ సందేశాన్ని లేటుగా తీసుకుంటే గనక ఈ అవకాశం నిన్ను దాటి వెళ్ళిపోతుంది. నువ్వు నన్ను నమ్ము బిడ్డ, నన్ను నమ్ము. ఈ రాత్రి తర్వాత నీ జీవితంలో ఒక కొత్త ఉదయం మొదలవుతుంది. ఇక్కడ నీ కోరిక ఏముందో ఇక్కడ నువ్వు నాకు తెలిసేలా రాయి తల్లి. ఈ దుర్గమ్మ ఆశీర్వాదం వెంటనే నీకు చేరుతుంది. ఈ వీడియో చూసిన వెంటనే ఇక్కడ నీ కోరిక గురించి రాయి. ఎందుకంటే ఆ కోరిక ఈ దుర్గమ్మ ఆశీర్వాదంతో తప్పకుండా నెరవేరుతుంది. ఇప్పటి వరకు నువ్వు చాలా తట్టుకున్నావు, నిన్ను నువ్వే నిలబెట్టుకున్నావు, ఎవరు నీకు సహాయం చేయలేదు. కానీ నువ్వు మాత్రం ఎవరికీ నొప్పిని ఇవ్వలేదు. అదే నీలో ఉన్నటువంటి గొప్పతనం. అందుకే నిన్ను నేను ఎంచుకున్నాను. నీ జీవితం ఇలా ఉండడానికి ఒక కారణం ఉంది బిడ్డ. నువ్వు సాధారణ వ్యక్తివైతే కాదమ్మా, నీ మీద ఒక ప్రత్యేక దృష్టి ఉంది. నీ కర్మ ఫలితాలు ఇప్పుడు మారబోతున్నాయి. ఇంతకాలం కూడా నువ్వు అనుభవించినటువంటి బాధ ఇప్పుడే నీ విజయానికి కారణమవుతుంది. నువ్వు ఎన్నిసార్లు ఒంటరిగా ఏడ్చావో నాకు తెలుసు. రాత్రి నిద్రపోయే ముందు నీ గుండె ఎంత భారంగా ఉందో నాకు తెలుసు. నువ్వు ఎవరికీ చెప్పుకోలేని బాధని అనుభవించావు, నీలో పెట్టుకున్నావు. అందుకే నేను నీ దగ్గరకు వచ్చానమ్మా, ఆ భారమంతా దింపేయడానికి. ఈరోజు రాత్రి ఒక అద్భుతం జరగబోతుంది బిడ్డ. సిద్ధంగా ఉండటం కానీ, ఈ వీడియో చివరి వరకు చూడటం కానీ చేస్తే గనక అదే నీకు కనిపిస్తుంది. మధ్యలో వదిలేస్తే ఇది సాధారణ సందేశం కాదు, ఇది నీ జీవితాన్ని మార్చే మలుపు. ఈ రాత్రి నువ్వు నిద్రపోయేటప్పుడు నీకు ఒక కల వస్తుంది, లేదా ఒక సంకేతం కనిపిస్తుంది. అది నేనే బిడ్డ, భయపడకు. అది నీ జీవితంలో మార్పు ప్రారంభం. నువ్వు పడినటువంటి ప్రతి కన్నీటి బొట్టు ఇప్పుడు ఆనందంగా తిరిగి వస్తుంది. నువ్వు కోల్పోయినటువంటి ప్రతి అవకాశం ఇంకా పెద్ద రూపం దాల్చి నీ దగ్గరికి తిరిగి వస్తుంది. నిన్ను వదిలి వెళ్ళిన వాళ్ళు మళ్ళీ నీ విలువను తెలుసుకుంటారు. నీ జీవితంలో త్వరలో ఒక మంచి అవకాశం వస్తుంది. ఒక మంచి వ్యక్తి నీకు సహాయం చేస్తారు. నీ పని ఒక్కసారిగా సెట్ అయిపోతుందమ్మా. ఇది యాదృచ్ఛికమైతే కాదు తల్లి. బిడ్డ, ఇది నా ప్లాన్. ఒక విషయం గుర్తుపెట్టుకో, ఇప్పటి నుంచి నెగిటివ్ ఆలోచనలకు దూరంగా ఉంచు వాటిని. ఎందుకంటే నీ ఆలోచనలే నీ భవిష్యత్తును మారుస్తాయి. ఈరోజు నిన్ను నేను ఒక పరీక్ష చేయబోతున్నాను. ఒక చిన్న పరీక్ష అడుగుతాను. నన్ను నమ్ముతావా బిడ్డ? నిజంగా నువ్వు నన్ను నమ్మితే కనుక ఈ వీడియో ద్వారా నీకు ఇంకా ఈ భావనను కొనసాగించు. రేపు ఉదయం ఒక చిన్న సంకేతం. రేపు శుక్రవారం రోజున ఈ శుభదినాన ఈ దుర్గమ్మ ప్రమాణం చేసి చెప్తున్నాను, నీకు ఒక ఫోన్ కాల్ రావచ్చు, ఒక మెసేజ్ రావచ్చు, లేదా ఒక మంచి వార్త కావచ్చు. అది వచ్చినప్పుడు ఇది నా ఆశీర్వాదం అని చెప్పి గుర్తుపెట్టుకో. నువ్వు ఒంటరిగా ఏడవాల్సిన అవసరం లేదు తల్లి. బాధలు ఇప్పుడు నిన్ను నేను తీసుకుంటున్నాను కదా, కష్టాలు ఇక్కడతో ముగుస్తాయి. నీ జీవితంలో ఒక కొత్త వెలుగు వస్తుంది. ఈ వీడియోని నువ్వు లైట్గా తీసుకోకు. ఇది సాధారణ వీడియో కాదు, ఇది నీకు వచ్చినటువంటి ఒక అవకాశం. ఈ దుర్గమ్మ పంపినటువంటి అవకాశం. ఈ అవకాశం మిస్ అయితే మళ్ళీ చాలా ఆలస్యం అవుతుంది. ఇప్పట్లో రాదు. నువ్వు కోరుకున్నది ఇప్పుడే నీ వైపు వస్తుంది. నీ జీవితంలోకి శాంతి, సంపద అన్నీ వస్తాయి. నన్ను నమ్ము తల్లి. ఈ రాత్రి తర్వాత నీ జీవితం అనేది అలా ఉండదమ్మా. తెల్లవారేసరికి నువ్వు ఒక శుభవార్త వింటావు. ఇప్పుడే ఇక్కడే నువ్వు ఒక కామెంట్లో రాయి, జై దుర్గమ్మ అంటూ టైప్ చేయి. నీ కోరికను కూడా రాయి. ఈ వీడియో ముగ్గురికి షేర్ చేయి. నీ తల్లి ఆశీర్వాదం నీకు మరింత వేగంగా నీ దగ్గరికి చేరుతుంది. ఎందుకనంటే ముగ్గురికి సహాయం చేస్తే గనక ఆ పుణ్యం ఊరికే పోదు. నీ దుర్గమ్మ ఆ పుణ్యాన్ని తిరిగి నీ ఖాతాలో జమ చేస్తుంది. నీ కోరిక ఇంకా మరింత త్వరగా తీరడానికి అవకాశం ఉంటుంది. ఈ దుర్గమ్మ అవకాశం కల్పిస్తుంది. తప్పకుండా నువ్వు రేపు ఉదయానికి ఒక అద్భుతమైనటువంటి శుభవార్తను వింటావు. ఏదో ఒక రూపంలో దేనికో ఒకటి సంబంధించి
నీకు ఒక శుభవార్త అనేది ఈరోజు దుర్గమ్మ పంపిస్తుంది తల్లి. కాబట్టి అమ్మ మీద నమ్మకంతో చెయ్యమ్మా. ఏదైనా కూడా అమ్మ మీద భక్తితో చెయ్యి, అది నీకు అద్భుతంగా ఫలితాన్ని ఇస్తుంది. దుర్గమ్మ నీకు తోడు ఉండగా నీకు భయమే లేదు తల్లి. దుర్గమ్మ మీద నమ్మకంతో ఉండు, అంతా మంచిగా జరుగుతుంది. సర్వే జన సుఖినో భవంతు. జై దుర్గమ్మ.